నేను కొద్ది రోజులుగా మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి కావ్య అయితే కొంచెం సిగ్గుపడుతూ, తడబడుతూ ఉంటుంది. నేను మీకు ఆ విషయం చెప్పాలని ఎన్ని రోజులు బట్టో అనుకుంటున్నాను. కానీ నేను చెప్పాలనుకున్న విషయం మీ కళ్ళల్లో కనిపించేసరికి అది నాకు కూడా చెప్పాలి అనిపిస్తుంది. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారని అనిపిస్తుంది. నేను చెప్పాలనుకున్న విషయం మీ ముఖంలో, కళ్ళల్లో క్లియర్‌గా నాకు తెలుస్తుంది అనేత అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి కావ్య అయితే తడబడుతూ, సిగ్గుపడుతూ ఉంటుంది. అలా తడబడుతూ సిగ్గుపడుతూ ఉన్న కావ్య నిజంగా ప్రపోజ్ చేస్తున్నారా అనైతే ఒక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నేను మీకు ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ వాళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇక రుద్రాని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి రాజు చెప్పేస్తున్నాడా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న విషయం అని చెప్పేసి అనేసరికి కావ్య అయితే చాలా టెన్షన్ పడుతూ షాక్ అవుతూ ఉంటుంది. అదే నేను అని చెప్పేసి అయితే రాజు అయితే చెప్పడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. ఇక రాజు చెప్పడానికి రెడీ అయ్యేసరికి రుద్రాని వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి రాజు నిజంగా ప్రపోజ్ చేస్తున్నాడా అనైతే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక రాజు అయితే కావ్యకి నేను మిమ్మల్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి కావ్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ రాజు వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. కావ్య కొంచెం బెనుకుతూ ఉంటుంది.